నువ్వు ఇంతకుముందు చాలాసార్లు ఇలాగే ఐశ్వర్య వాయిస్లో మాట్లాడావు. నీకు ఐశ్వర్య సంతకాలు ఫోర్జరీ చేయడం, ఐశ్వర్యలా మాట్లాడడం అలవాటే కదా. అది కాదు సూర్య, నేను నీతోని కాదు. షట్ అప్. ఇంకా నాటకాలు ఆడాలని చూడకు. అవును నీతు, ఇక్కడ నీ మాయ మాటలు నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. అమ్మ నీతు, నీ దగ్గర ఎంత టాలెంట్ కూడా ఉందా? ముంబైలో ఐశ్వర్య ఉంటావేంటా అని నేను తెగ టెన్షన్ పడి చచ్చాను. అయ్యో, మీరందరూ నన్ను నీతు అనుకుని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను నీతోని కాదు ఐశ్వర్యని అని ఇప్పటికిప్పుడు మీకు ఎలా ప్రూవ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని ముప్పతెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిద్దాం. థ్యాంక్స్ లాయర్ గారు, మీ రాక్ కోసం ఎదురు చూస్తుంటాను. ఓకే సార్. లాయర్ నీలకంఠం రాణి చెప్తా. నా పేరు నీలకంఠం అమ్మ. నేను ఫేమస్ లాయర్. నా పేరు నేను. వద్దమ్మా, నీ వివరాలు నాకేం చెప్పదు. నా గురించి చెప్పాను, అంతేగాని నీ గురించి తెలుసుకోవాలని కాదు. ఒక లాయర్గా నాకున్న అనుభవంతో నిన్ను చూస్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది. ఒకప్పుడు నువ్వు బాగా బ్రతికిన అమ్మాయిలా ఉన్నావు. ఇప్పుడు కూడా నువ్వు చాలా సమస్యల్లో ఇరుక్కుని ఉన్నట్లుగా ఉన్నావు. ఎందుకో నేను చూడగానే చాలా మంచి అమ్మాయిలా అనిపిస్తున్నావు. పాపం చాలా కష్టాలు పడుతున్నట్టున్నావు కదా. सर आपका ऑर्डर बोला साहब, आमलेट, चपाती, बिरयानी. నువ్వేం తింటావమ్మా? నాకేం వద్దండి. నీకు మొహమాటం కూడా చాలా ఎక్కువ అనుకుంటా. 2 మీల్స్ బాబు. ओके सर. హలో, ఎలా ఉన్నావు షీలా? చెప్పు. రేపే ధనంజయరావు దగ్గర నుండి మనకు డబ్బు రాబోతోంది. ఈలోపు నువ్వు కంగారు పడి ఎవరికైనా నేను ఐశ్వర్యను కాదు షీలాను అని నిజం చెప్పావనుకో, మమ్మల్ని మా డాడీని చంపేస్తావు అంతే కదా? ఏంటి నోరులేస్తోంది? గొంతు కోస్తా. ఆ పంచే, ఒక్కసారిగా నా ప్రాణం పోతుంది. ఇలా క్షణక్షణం నా ప్రాణం తీసే కంటే అదే నయం. నాకు నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. నా చేతిలో మీ మమ్మీ డాడీ ఉన్నారన్న సంగతి మర్చిపోతుంది. నేనిప్పుడు మీ మమ్మీ డాడీని చంపడం మొదలు పెడితే 1 సంవత్సరం తర్వాత వాళ్ళు చస్తారు తెలుసా? అంటే వాళ్ళ చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకో. ఇంతకాలం నటించి లాస్ట్ మినిట్లో ఏదైనా తేడా చేశావనుకో, చెప్పను. నేనంటే ఏంటో నీకు నీ కుటుంబానికి రుచి చూపిస్తాను. ముఖ్యంగా ఈ టైంలో నీకు ఫోన్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? మా దగ్గర నుండి ఐశ్వర్య తప్పించుకుంది. దాని గురించి నువ్వేం కంగారు పడకు. ఇక్కడి నుంచి అది తప్పించకుండా క్షేమంగా సూర్య దగ్గరకు చేరదు. మధ్యలోనే పైకి పోతుంది. మ్యాటర్ పూర్తిగా అర్థమైంది కదా? బీ కేర్ఫుల్. రేపు నువ్వు ఐశ్వర్యలా సంతోష్తో కలిసి ధనుంజయరావు ఇంటికి వెళుతున్నా. ఐశ్వర్య ఆస్తిని కొట్టుకొచ్చేస్తున్నావు. దట్స్ ఆల్. నా చేతిలో మీ మమ్మీ డాడీ ఉన్నారన్న సంగతి మర్చిపోతున్నా. నేనిప్పుడు మీ మమ్మీ డాడీని చంపడం మొదలు పెడితే 1 సంవత్సరం తర్వాత వాళ్ళు చస్తారు తెలుసా? అమ్మా షీలా, వీళ్ళిక్కడ
నాకు మీ అమ్మకు నరకం చూపిస్తున్నారమ్మా. ఈ మధ్య మీ మమ్మీ ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. అవును గౌతమ్, నేను వచ్చిన పని పూర్తయింది. రేపటితో ఐశ్వర్యకు రావాల్సిన ఆస్తి మొత్తం వచ్చేస్తుంది. ఇంతకాలం నేను సూర్య పడ్డ శ్రమకు ఫలితం రేపు దక్కబోతుంది. వెరీ గుడ్ అనిత. మొత్తం మీద లేట్ అయినా గానీ ఇండియా వెళ్ళి ఓ మంచి పని సాధించావు. ఏం చేయను, నువ్వు నన్ను మర్చిపోయి వరల్డ్ టూర్ లోనే ఉన్నావు. ఈ గ్యాప్ లో ఒక ఫ్రెండ్ కి మంచి పని చేశానన్న తృప్తైనా దొరుకుతుంది కదా. ఓకే ఓకే, క్యారీ ఆన్. బాయ్. గౌతమ్ చెప్పనిత. నీ హెల్త్ జాగ్రత్త. ఓకే బాయ్. బాయేనా, ఇంకేమైనా ఉందా? 1 minute. బాయ్ బాయ్. ఐశ్వర్య నాది ఏదో మాట్లాడుతానంది కదా. మళ్ళీ ఎవరు? హలో హలో అనిత, నేను డాక్టర్ రిచర్డ్ని. హౌ ఆర్ యూ? ఫైన్ అంకుల్, మీరా? ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఇండియాలో, మీ హైదరాబాద్ నుంచే. అవునా, ఎప్పుడొచ్చారు? ఎస్టర్డే. ఇంకేంటి అంకుల్, ఆంటీ బాగున్నారా? బాగుంది. నువ్వు నన్ను కలవాలి అన్నావు కదా. అవును అంకుల్, రేపు మార్నింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తా. మీరెక్కడున్నారు? ఓకే అంకుల్, ఐ విల్ మీట్ యు టుమారో. గుడ్ నైట్ అంకుల్. బాయ్ అనిత. బాయ్. రిచర్డ్ అంకుల్ కూడా హైదరాబాద్ వచ్చారన్నమాట. అవును, ఐశ్వర్య ఏదో చెప్తానంది కదూ. సారీ ఐశ్వర్య, కొంచెం లేట్ అయింది. ముందు మా హస్బెండ్ గౌతమ్, ఆ తర్వాత డాక్టర్ రిచర్డ్ అంకుల్ ఫోన్ చేశారు. ఇప్పుడు చెప్పవే, ఏదో పెద్ద సీక్రెట్ చెప్పాలని చాలా టెన్షన్ పడిపోయావు కదా. మళ్ళీ టెన్షనా? అబ్బా చెప్పవే. ఏం లేదనిత, రేపు మనం వెళ్ళి ధనంజయరావు గారి దగ్గర నాకు రావాల్సిన 100 కోట్లు తీసుకుంటున్నాం కదా. అవును, అందులో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమోనని భయంగా ఉంది. ఇదా నువ్వు నాతో సూర్యతో మాట్లాడాలనుకునేది? ఈ విషయంలో నువ్వు అస్సలు టెన్షన్ పడుకు. లాస్ట్ మినిట్ లో సంతోష్ ఏదైనా ప్రాబ్లం చేసినా రీచర్డ్ అంకుల్ సిటీలో ఉన్నారు కనుక ఆయన నీకు ప్లాస్టిక్ సర్జరీ చేశారని నిజం చెప్తారు. మనం ఆ సైడ్ ఆధారాల నుండి కోర్టుకు వెళ్ళి ధనుంజయరావు దగ్గర నుండి నీకు రావాల్సిన అమౌంట్ రాబట్టుకోవచ్చు. సో ఎటు నుండి ఎటు వచ్చినా ఈసారి మన చేతిలో నుండి ఆ ధనుంజయరావు తప్పించుకునే ఛాన్సే లేదు. ఇక నువ్వు ఏ ఆలోచన పెట్టుకోకుండా హ్యాపీగా నిద్రపో. రేపు మా ఐశ్వర్య 100 కోట్లకు వారసురాలు కాబోతుంది. మరి నువ్వు పడుకో, నేను ఇంకా 2-3 కాల్స్ మాట్లాడాల్సి ఉన్నాయి. బాయ్, గుడ్ నైట్. ఐశ్వర్య సమస్యకి రేపైనా పరిష్కారం దొరికితే బాగుండు. ఏంటి ఒంటరిగా కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నేను చెప్పనా, మీ ప్రియురాలు ఐశ్వర్య గురించే కదా. ఇంకా ఎందుకండి అంత ఇదైపోతారు? తెల్లవారితే ఐశ్వర్య ఇక్కడికి వస్తుంది. డాడీ ఆమెకి ఇవ్వాల్సిన డబ్బు సెటిల్ చేస్తారులే. రేపటితో మీ ఐశ్వర్య ప్రాబ్లం తీరిపోతుంది కదా. అప్పుడు రోజు మీరు కూడా ఇలా రిలాక్స్డ్ గా కూర్చోవచ్చు. మీరు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి,
రేపు ఐశ్వర్యకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వడానికి డాడీ సిద్ధపడ్డారంటే దానికి కారణం నేనే కనుక లేకపోతే డాడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఐశ్వర్యకి ₹1 కూడా ఇచ్చేవారు కాదు తెలుసా? కావచ్చు, కానీ అలా అని ఐశ్వర్య డబ్బు ఐశ్వర్యకి ఇవ్వకుండా శాశ్వతంగా కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే అన్యాయం గెలిచినట్టు కనిపించినా అది ఎక్కువ రోజులు నిలబడలేదు కాబట్టి. ఇప్పుడు జరుగుతున్న ఐశ్వర్య డీల్లో నువ్వు మధ్యవర్తిగా ఉండి ఏదో సాధించేసినట్టు ఫీల్ అవ్వకు. ఐశ్వర్యకు ఇవ్వవలసిన డబ్బు ఇస్తున్నారు అంతే. మనం ఎవరైనా తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ రోజుతో మన జీవితం ముగిసిపోవడం లేదు. అందుకే ఈ రోజు విజయాన్ని చూసి గర్వపడనక్కర్లేదు. జీవితాలు తారుమారవడానికి ఒక్కరోజు చాలు. ఆ రోజు మనల్ని చూసి అయ్యో పాపం అనుకోవడానికి ఎంతమంది మన వెనక ఉన్నారనేది ముఖ్యం. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఏం లేదు, ఐశ్వర్య విషయంలో నువ్వు ఏదో సాధించేసినట్టుగా తెగ ఫీల్ అయిపోతున్నావు. తెల్లవారాక ఐశ్వర్యకి ఇవ్వవలసిన అమౌంట్ ఇచ్చాక అప్పుడు ఫీల్ అవ్వని చెప్తున్నాను. అంటే ఈ రాత్రికి ఏం జరుగుతుంది? ఏం జరగకూడదని నేను అనుకుంటున్నాను. కానీ మనం అనుకున్నట్టుగా జరిగితే అసలు మనిషి దేవుణ్ణి కూడా నమ్మేవాడు కాదేమో. మీతో అసలు విషయం ఇంకా మాట్లాడలేదు, అప్పుడే వెళ్ళిపోతారేంటి? చెప్పు. మీరు ఈ రోజు నమ్ముతున్నారు, నేను రేపుని ఎల్లుండిని అవతల ఎల్లుండిని కూడా నమ్ముతాను. ఎందుకంటే నేను అనుకున్నట్టు జరుగుతుందన్న కాన్ఫిడెన్స్. ఐశ్వర్యకు మేము ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాక కూడా మీరు ఇంకా ఇలానే ఉంటారా? ఇలాగంటే ఎలా? ఐశ్వర్య కొంగు పట్టుకొని తిరుగుతున్నారు కదా అలా. నేను ఎప్పుడు అలా చేయలేదు. చేశారు. అది నువ్వు చూసే చూపులో తేడా. ఇప్పుడే కాదు, ఐశ్వర్య నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు కూడా మేము ఎప్పుడు హద్దు మీరు ప్రవర్తించలేదు. అది నేను నమ్మట్లేదు. నేను నిన్ను నమ్మించడానికి చెప్పడం లేదు. సరే సరే, మీరు శ్రీరామచంద్రులు, జరిగింది వదిలేద్దాం. ఇక ముందు మీరు ఐశ్వర్యను కూడా వదిలేయాలి. ఇప్పుడు పట్టుకొని ఉన్నానా అనే నేను అనుకుంటున్నాను. రేపు సంతోష్ వాళ్ళ భార్యను, అదే ఆయన గారి పెళ్ళాన్ని ఐశ్వర్యని తీసుకొని ఇక్కడికి వస్తారు కదా. ఈ డీల్ పూర్తయ్యాకైనా మీరు ఐశ్వర్యని వదిలేస్తే ఆ మొగుడు పెళ్ళాలైనా సుఖంగా ఉంటారు కదా పాపం. సంతోష్ ఐశ్వర్య భార్య భర్తలని మొగుడు పెళ్ళాలని నాకు తెలుసు. నువ్వు ఆ విషయాన్ని మరీ అంత నొక్కి చెప్పక్కర్లేదు. ఏం చేస్తాం, మా జాగ్రత్తలు మావి. ఒకరినొకరు అర్థం చేసుకోలేని భార్య భర్తల కాపురంలోకి వాళ్ళ మధ్యలోకి మూడో మనిషి రాకపోయినా సుఖంగా ఉండలేరు. అది తెలుసుకో. అదంతా నాకు అనవసరం. రేపటితో నీకు ఐశ్వర్యకు కట్ అంతే. మీరేం మాట్లాడేంటండి? కొంప తీసి మేము ఐశ్వర్య డబ్బు ఐశ్వర్యకి ఇచ్చేసినా కూడా మీరు ఐశ్వర్యని వదిలిపెట్టరా? దానికి దాని మొగుడు సంతోష్ ఉన్నాడు, మీరు నా మొగుడు, అది మర్చిపోకండి. షట్ అప్. చూడలేఖ్యా, నువ్వు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు. నీకు అనుమానం అనే దయ్యం పట్టింది. అది వదిలినప్పుడే నువ్వు మామూలుగా అవ్వగలవు. ఇంతకాలం నాతో ఉన్నా కూడా నేనేంటో నువ్వు అర్థం చేసుకోవడం లేదు. సరే, రేపు ఐశ్వర్యతో మన డీల్ పూర్తయ్యాక నువ్వు చెప్పినట్టే నేను వింటాను. ఓకేనా? మొత్తం మీద నా దారిలోకి వచ్చారు. సూర్య, సంతోష్ ఐశ్వర్య ఇంతవరకు రాలేదు. ఈసారైనా వీళ్ళు కలిసి వస్తారా? వస్తారు. అంటే ఐశ్వర్యం సంతోష్ తీసుకొస్తాడా? లేదండి, సంతోష్ సపరేట్గా వస్తాడు. ఐశ్వర్యాన్ని అనిత తీసుకొస్తుంది. మళ్ళీ అంతెందుకు? ఐశ్వర్య కోసం నాతో పాటు తను కూడా ఎంతో కష్టపడింది. ఇలాంటి టైంలో తను లేకపోతే ఎలా? అవును, ఉంటేనే బెటర్. లేకపోతే ఏదో మోసం చేసేసామని ఊరంతా అరుస్తూ తిరుగుతుంది. కొని ఐశ్వర్యం తీసుకురావడానికి నువ్వు వెళ్తావా సూర్య? ఏం అవసరం లేదు. ఈయన గారు ఎప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా కూర్చోండి.
ఈసారైనా ఈ డీల్ సక్రమంగా జరిగితే బాగుండు. అబ్బా కరెక్ట్ టైంకి భలే తుమ్మారు. తుమ్మితే అపశకునం అంటారు కదా, ఈ డీలు జరగదేమో. మాట్లాడకుండా కూర్చోండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. ఎంతో కాలంగా మనందరికీ తలనొప్పిగా మారిన సమస్యకు పరిష్కారం దొరుకుతున్న రోజు. కొంచెం సేపట్లో ఐశ్వర్య, సంతోష్ ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళకు మనం ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తున్నాం. అంటే 100 కోట్లు? అంతెందుకు ఇస్తాం? ఈ డీల్లో ఐశ్వర్యతో పాటు మనం కూడా నష్టపోయాం. ఎంత ఇవ్వాలనేది లాయర్ సమక్షంలో డిసైడ్ చేద్దాం. ఏది ఎలా జరిగినా ఇంకా ముందు ముందు ఐశ్వర్య గోల మనకు ఉండకూడదు. ఈ డీల్తో కొంతమంది మనసుకు తృప్తి, మనకి మనశ్శాంతి దొరుకుతుంది. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, సంతోష్, ఐశ్వర్య వచ్చిన తర్వాత నేను, లాయర్ గారు మాత్రమే మాట్లాడతాం. మధ్యలో మీరెవరూ మాట్లాడకూడదు. ముఖ్యంగా సూర్య, నువ్వు. మీరు ఐశ్వర్యకి న్యాయం జరిగేటట్టు చేస్తే నేను ఎందుకు మాట్లాడతాను? మీ ఐశ్వర్యకి ఏం అన్యాయం జరగదులేండి. పక్కన భార్యను పెట్టుకుని పరాయి అమ్మాయి మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్న నిన్ను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. సూర్యలా మీరు చేసుంటే మీ నాలుక కొట్టేసుండేదాన్ని. నాలో అలేకేకు దమ్ము లేదు. నీతో నన్ను పోల్చకు, నీ రూటే సపరేటు. నువ్వు మాత్రం తక్కువ. అబ్బా, ఇంకా ఆపుతారా? ఈ కోతిమొగ్గ మధ్యలో ఇంత పెద్ద వ్యవహారం పెట్టుకున్నావు. వీడు సరిగ్గా జరగనిస్తారంట. మీ అందరికీ దండం పెడతారు. ఈసారికి నా మాట వినండి. నేను చెప్పినట్టు చెయ్యండి. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అనిత. హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్, మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలా. వాట్ అనిత, అర్జెంటుగా నాతో ఏదో మాట్లాడలేనా? ఇప్పుడు అదంతా అర్జెంటుగా మాట్లాడాల్సిన మ్యాటర్ కాదులేండి అంకుల్. అయినా మీరు ప్లాస్టిక్ సర్జరీ చేసిన ఐశ్వర్య గురించి కొన్ని వివరాలు కావాలి. ధనుంజయరావు గారి వల్ల మీరు ఐశ్వర్య అనే అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఆ అమ్మాయి ముఖం మారిపోవడం వల్ల ఇక్కడ చాలా పెద్ద కథ నడిచింది. అవునా? ఏంటది? చెప్తాను అంకుల్. ఏమైనా పిచ్చాళ్ళ కనిపిస్తున్నావా? నువ్వు చెప్పినవన్నీ నమ్మేసి అక్షయే ఐశ్వర్య అనుకుని డబ్బంతా అక్షయ్ చేతిలో పెట్టడానికి ఎవరో రిచ్చరుడు ఆపరేషన్ చేశాడట. అది వీడికి చెప్పాడట. అదో పెద్ద ఆధారంగా తీసుకుని వీడు నన్ను నిలదీస్తున్నారు. ఐశ్వర్యను, సంతోష్ని ఇద్దరిని తీసుకురండి. వాళ్ళిద్దరూ కలిసి వస్తే అప్పుడు వాళ్ళకి ఎంత ఇవ్వాలో లెక్క చూసి న్యాయంగా సెటిల్ చేస్తాం. ఇలా జరిగింది అంకుల్. అక్షయ్, ఐశ్వర్య ఒక్కరే నిరూపించడానికి మీ అవసరం ఉంటుందని మీరు యుఎస్ లో ఉండగా మీకోసం ట్రై చేశాను. కానీ దేవుడి దయ వల్ల ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఈరోజు సంతోష్, ఐశ్వర్యను కలిపి ధనుంజయరావు దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఆయన చచ్చినట్టు ఐశ్వర్య ఆస్తి ఐశ్వర్యకి ఇస్తున్నాడు. ఇంతకాలం ఐశ్వర్య గురించి నేను సూర్యపడ్డ శ్రమంతా ఈ రోజుతో తీరబోతుంది. ఐశ్వర్యకి న్యాయం జరగబోతుంది. నిజంగా ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది అంకుల్. ఐశ్వర్య అంటే నీకు అంత ఇష్టమా అనిత? అవును అంకుల్, ఐశ్వర్య అంటే నాకు సూర్యకి చాలా ప్రాణం. ఈ రోజుల్లో ఐశ్వర్య లాంటి మంచి అమ్మాయిలు కోటికి ఒక్కరు కూడా ఉండరు అంకుల్. దానిది చాలా మంచి మనసు, హెల్పింగ్ నేచర్ కూడా. కష్టాలు తన మీద వేసుకుని ఎదుటి వాళ్ళకి సుఖాలు మాత్రమే ఇవ్వాలనుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచితనం మూర్తి భవించిన దేవత ఐశ్వర్య. అలాంటి ఐశ్వర్యను అన్యాయం చేసిన వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు. ఐశ్వర్య విషయంలో ఎవరు మోసం చేసినా ఆ దేవుడు ఊరికే వదలడు, పురుగు పడి చేస్తారు. అమ్మా అనిత, ఐశ్వర్య గురించి నువ్వు ఇంతగా చెప్పాక ఇప్పుడు కూడా నేను నీకు అసలు నిజం చెప్పకపోవడం రాంగ్ అవుతుంది. దిస్ ఈస్
షాకింగ్ న్యూస్, కంగారు పడకుండా విను. మీరందరూ అనుకుంటున్నట్టుగా మీ దగ్గర ఉంది ఐశ్వర్య కాదు, షీలా అనే అమ్మాయి. అంకుల్ ఎస్, అసలు ఐశ్వర్యకు ప్లాస్టిక్ సర్జరీ జరిగి రూపం మారలేదు. ఏం జరిగిందంటే అంటే ఐశ్వర్యకు అసలు ప్లాస్టిక్ సర్జరీ జరగలేదా? నేను చేయలేదు. ఆ తర్వాత వేరే డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ చేసి ముఖం మీద మచ్చలు పోయేలా చేశారని తెలిసింది. అంటే అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నది ఐశ్వర్య కాదా? షీలానా? ఓ మై గాడ్, ఎంత ఘోరం! అనిత, అనిత ప్లీజ్, అనిత, అనిత, ఓ మై గాడ్. నాకు పిచ్చెక్కేలా ఉంది. ఏమైందమ్మా అలా ఉన్నారు? ఈ విషయం నీకు చెప్పాలంటేనే భయంగా ఉంది. నీ గుండె ఆగిపోతుందేమో టెన్షన్ గా ఉంది. నీ టెన్షన్ చూస్తుంటే నా పరిస్థితి అలాగే ఉంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు నువ్వు నాకు చెప్పకపోతే నిజంగానే నా గుండె ఆగిపోయేలాగుందమ్మా. నాకు తెలిసాక నీకు తెలియకుండా దాయటం ఎందుకులే? ఇంతకాలం మనతో ఉన్నది ఐశ్వర్య కాదు, షీలా అనే అమ్మాయి. ఏంటలా చూస్తావు? ఇంతకాలం మనం అనుకున్నట్లుగా మన దగ్గర ఉన్నది లక్ష్మీపతి గారి కూతురు ఐశ్వర్య కాదు. ఈ విషయం ఇంతకు ముందే డాక్టర్ రిచర్డ్ అంకుల్ నాకు చెప్పారు. హలో, గుడ్ మార్నింగ్ లాయర్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాం. హైదరాబాద్ వచ్చేసారా? ఇంకా రాలేదండి. ఈరోజు ట్రైన్ లేటు, ఇంకా 1 అవర్ పైన పడుతుంది. అరే అలాగా? మీతో ఇక్కడ చాలా అర్జెంట్ పని ఉంది కదా? నేను అదే ఫీల్ అవుతున్నానండి. అయితే మీకోసం ఇంకా 1 అవర్ పైన వెయిట్ చేయాలా? అవునండి. ఎక్స్క్యూజ్ మీ సార్, కాఫీ ఆర్ టీ? 2 కాఫీ. ఓకే సార్. అమ్మా, నీకు టీనా కాఫీనా? నాకేం వద్దండి. పర్వాలేదమ్మా, 2 కాఫీ. కాఫీయా సార్? ఓకే సార్. హలో 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 సార్. సార్ సారీ సార్, మీరు లైన్లోనే ఉన్నారు కదా? కాఫీ వస్తేను 2 కాఫీ అంటున్నారు ఎవరికి? చెప్పాను కదండి, రాత్రి నాతో పాటు ఒక అమ్మాయి ట్రైన్ ఎక్కిందని. ఓహో, ఆ అమ్మాయి ఇంకా మీతోనే ప్రయాణం చేస్తుందా? తను కూడా హైదరాబాద్ వస్తుంది. సరే లాయర్ గారు, ఇంకా మీరు హైదరాబాద్ రావడానికి ఎంత టైం పడుతుంది? ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? మీరు నా గురించి చాలా టెన్షన్ పడుతున్నట్టుగా ఉన్నారు. పోనీ ఓ పని చేస్తాను, నేను మా ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తాను. అలా రాగలరా? ష్యూర్. ఓకే సార్. ట్రైన్లోనే ఫ్రెష్ అయ్యి ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. థ్యాంక్స్ లాయర్ గారు. నేను స్టేషన్కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అలాగే సార్. నా క్లయింట్ ఏదో కేసు విషయంలో చాలా కంగారుగా ఉన్నాడు. నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను. ఛ! ఇది ఇంకా ఇంటికి రాలేదు. ఏ గుడికి వెళ్ళిందో? అక్కడ నేను ఐశ్వర్యం తీసుకొస్తానని సూర్య వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాతైనా సూర్యాబాబుకి ఐశ్వర్యం గురించి నిజం తెలియకుండా ఉండదు కదమ్మా. ఈ విషయం ఇప్పుడు చెప్పేయటమే మంచిది. ఆలోచించమ్మా. అవును, ఏమైతే అదే అవుతుంది. ముందు సూర్యని ఇక్కడికి రమ్మని ఫోన్ చేయాలి. చెప్పనక
తను ఇది ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసింది? సూర్య, అర్జెంటుగా నీతో ఒక విషయం మాట్లాడాలి. నా గెస్ట్ హౌస్కి రా. ఇప్పుడా? అవును, ఇప్పుడే. నువ్వు ఇక్కడికి ఐశ్వర్యం తీసుకొస్తావని మేము వెయిట్ చేస్తుంటే నన్ను అక్కడికి రమ్మంటావేంటి? ఇది ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు, డైరెక్ట్గా చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ వెంటనే బయలుదేరు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా. అయ్యో, నేను చెప్పాను కదా ఇది ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదని. నా మాట విని నువ్వు వెంటనే బయలుదేరు. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే. నేను బయటికి వెళ్ళొస్తాను. ఫోన్ చేసింది అనితనా? అవును. అయితే ఇప్పుడు మీరు అనిత దగ్గరికి వెళ్తున్నారా? అవును. ఇప్పుడు అంత అర్జెంట్ గా దాని దగ్గరికి ఎందుకు? అయినా అది ప్లీజ్ అనితనే దాన్ని అది అనకు. సరేనండి. అనిత గారు ఐశ్వర్య గారిని తీసుకుని ఇంకా ఇక్కడికి ఎందుకు రాలేదండి? తెలీదు. ఆ విషయం తెలుసుకుందామని వెళ్తున్నాను. మీరు వెళ్ళడానికి వీల్లేదు. అనిత ఏదో అర్జెంట్ మ్యాటర్ అని ఫోన్ చేసింది. మావయ్య గారు లాయర్ గారిని తీసుకురావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఈలోపు నేను వచ్చేస్తానులే. నా మాట వినరా? అయిపోయింది, అనుకున్నదంతా అయిపోయింది. ఒక పక్క నాన్నేమో లాయర్ కోసం వెళ్ళాడు, ఇంకో పక్క సూర్యేమో ఐశ్వర్య కోసం వెళ్ళాడు, మరో పక్క ఆ సంతోష్ గారు ఇంకా రాలేదు. మీ తుమ్ము బాగానే పనిచేసిందండి. ఇక్కడ ఐశ్వర్య మ్యాటర్ సెటిల్ అయ్యే లక్షణాలు ఏమీ కనిపించడం లేదు. అవును, ఐశ్వర్య డీల్ గోవిందా గోవిందా. ఐశ్వర్యం గుడికెళ్ళి ఇంకా రాలేదేంటమ్మా? ఇంకా ఐశ్వర్య ఏంటి? దాని సొంత పేరు షీలా కదా. ఇంకా అసలు నిజం తెలియలేదు కదమ్మా. సూర్యరాణి తేలుస్తాను దాని పని. ఏంటనిత నన్ను అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? ఏంటలా చూస్తావు? మా మావయ్య గారి ఇంటికి నువ్వు ఐశ్వర్యం తీసుకొస్తావని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే నన్ను ఇక్కడికి రమ్మన్నావు. నీ మాటల్లో టెన్షన్ చూసి ఏం జరిగిందో అని కంగారుగా వచ్చాను. ఐశ్వర్య ఎక్కడ? అరే, అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పరేంటి? లోపలికి రా, చెప్తా. ఇంట్లో ఐశ్వర్య కనిపించడం లేదు, మీరేమో ఏమి చెప్పడం లేదు. అసలు ఏం జరిగింది? చెప్తాను సూర్య, కానీ ఈ విషయం నీకు చెప్పాలంటే టెన్షన్ వచ్చేస్తుంది. మీరు చెప్పకపోతే నాకు ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. దయచేసి లేట్ చేయకుండా ఏం జరిగిందో చెప్పండి. సరే చెప్తాను, విను. రీచర్డ్ అంకుల్ హైదరాబాద్ వచ్చారు. నేను ఆయన కలిసినప్పుడు నాకు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. అదేంటంటే మీ దగ్గర ఉంది ఐశ్వర్య కాదు, అసలు ఐశ్వర్యకు ప్లాస్టిక్ సర్జరీ జరిగి రూపం మారలేదు. మొదట నేను నమ్మలేదు సూర్య, కానీ రీచర్డ్ అంకుల్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా అని నమ్మాను. నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను అనిత. లేదు సూర్య, రీచర్డ్ అంకుల్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. బాగా ఆలోచించు. ఈ మధ్య ఐశ్వర్య ప్రవర్తన చాలా తేడాగా ఉంది. కాకపోతే ఐశ్వర్యలో నటిస్తుంది వేరే అమ్మాయి అని కనిపెట్టలేకపోయాం. ఐశ్వర్య సలీం వాళ్ళు అరేంజ్ చేసిన అమ్మాయా? అవును, పేరు షీలా అట. తను ఎక్కడికి వెళ్ళింది? గుడికని వెళ్ళింది బాబు. దగ్గరలో ఉన్న గుళ్ళని వెతుకుదాం పద సూర్య. ఆగు. ఇంతకాలం షీలా ఐశ్వర్య నటించిందంటే షీలాతో ఆ సలీం వాళ్ళు కాంటాక్ట్లో ఉండుంటారు. ఆ ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో తన రూమ్లో వెతుకుదాం పద. ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అవునంత
వెళ్ళి శీలాన్ని పట్టుకుందాం పదా. అనిత ఒక నిమిషం. ఈ సెల్ ఎవరిది? ఇది షీలాదయ్. ఇంతకాలం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసింది. మై గాడ్, ఇందులో సలీం, ఖాన్, సంతోష్లు పంపించిన మెసేజ్లు ఉన్నాయి. అలాగే చాలా ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. అంటే ఐశ్వర్యలో మనతో ఉన్నది షీలానేనా? ఇంకా అనుమానం ఏంటి సూర్య? అది ఖచ్చితంగా షీలానే. నా గురించి వాళ్ళకి అసలు నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో. 2 గుళ్ళు వెతికాం, అక్కడ శిలా లేదు. కనీసం ఆ గుళ్ళైనా దొరికితే బాగుండు. వీళ్ళని మోసం చేయటం కరెక్ట్ కాదు. నా గురించి అసలు నిజం చెప్పేస్తాను. ఐశ్వర్య, ఏంటిది? లే, ఊరుకో ఐశ్వర్య. నేను ఐశ్వర్యని కాను, నన్ను అలా పిలవకండి. అవును, నేను ఐశ్వర్యని కాదు. కాదు. షీలావా? నీ గురించి మాకంతా తెలిసిపోయింది. ఇంతకాలం నువ్వు ఐశ్వర్యలా నటిస్తున్న షీలావని మాకు అర్థమయ్యే నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాం. నీ గురించి డాక్టర్ రిచర్డ్స్ అనితకంతా చెప్పాడు. నువ్వు సలీం వాళ్ళు పంపిన డూప్లికేట్ ఐశ్వర్యం కూడా మాకు తెలిసిపోయింది. కానీ ఎక్కడో చిన్న అనుమానం, నువ్వు మోసగత్తెవు కాదని. నీ మీద మాకున్న నమ్మకమే నిన్ను వెతుకుంటే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ నీకు నువ్వుగా నిజం ఒప్పుకున్నావు. యు ఆర్ ఏ చీటర్. నిన్ను చూస్తే నమ్మించి మోసం చేసే అమ్మాయివని ఎవరు అనుకోరు. డబ్బు కోసం ఇంతగా దిగజారిపోవాలా? న్యాయం కోసం పోరాటం చేస్తున్న మేము నీకు కనిపించలేదా? నిన్ను చూస్తుంటే మనుషుల మీద నమ్మకం పోతుంది. ప్లీజ్ అలా మాట్లాడకండి. మీకు దండం పెడతాను. చేసినంత చేసి దండం పెడితే సరిపోతుందా? అవును షీలా, నువ్వు చేసింది క్షమించే తప్పు కాదు. ఒక అమ్మాయి ప్లేస్లో మరో అమ్మాయి వచ్చి నడిచడం అంటే చాలా పెద్ద నేరం. ఇలాంటి దాన్ని ఊరికే వదలకూడదు. పోలీసులకు అప్పచెప్పాలి. అంతకంటే ముందు అసలు ఈ షీలా ఎవరు, ఎందుకు ఇలా నటిస్తుందో తెలుసుకోవాలి. ఇంకెందుకు? డబ్బు కోసం. సలీం వాళ్ళ బ్యాచ్ కదా. చెప్పు షీలా, నువ్వు ఐశ్వర్యలో ఎందుకు నటిస్తున్నావు? ఇందులో నీ స్వార్థం ఏంటి? చెప్తాను సూర్య. నా బాధ మీకు చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తాను. కానీ మీరు అనుకుంటున్నట్టుగా
నేను స్వార్థపరాలని కాదు. ఐశ్వర్య డబ్బు కోసం నాటకం ఆడడానికి నేను ఇక్కడికి రాలేదు. అలా నాటకాలు ఆడి ఐశ్వర్య డబ్బు కాజాలని అనుకుందాన్ని అయితే 100 కోట్లు వచ్చే ఆఖరి నిమిషానికి ఇలా గుడి దగ్గరకు వచ్చి కూర్చునేదాన్ని కాదు. హలో లాయర్ గారు. హలో సార్. సారీ సార్, ట్రైన్ చాలా లేట్ అయిపోయింది. పర్లేదు లాయర్ గారు, పదండి, కారులో వెళ్తూ మాట్లాడుకుందాం రండి. పదండి. రే, ఈ ట్రైన్లో ఐశ్వర్య వచ్చినట్లేదురా. ఈ విషయం సలీంబాయికి సంతోష్కి ఫోన్ చేసి చేద్దాంరా. మీ జర్నీ బాగానే జరిగింది కదా? బాగా జరిగింది. మిమ్మల్ని పిలిచిన కేసు డీటెయిల్స్ చెప్తాను వినండి. చెప్పండి. విన్నారు కదా, మనం ఐశ్వర్యకి ఎంత తక్కువగా డబ్బు ఇచ్చే ఏర్పాటు చేస్తే మాకంత లాభం. మీకు ఫీజు కూడా ఎక్కువ ఇచ్చుకుంటాను. మీరు చెప్పిన డీటెయిల్స్ని బట్టి ఈ కేసులో సంతోష్ ఐశ్వర్యలకు ₹1 కూడా ఇవ్వకుండా నేను చేయగలను. మరీ అంత దారుణం వద్దులేండి, ఏదో పేరుకు కొంచెం ఇద్దాం. సరే, మీ ఇష్టం. మీరు ఎలా చెబితే అలా చేద్దాం. ఓకేనా? మీరంతటి సమర్థులు కాబట్టే మిమ్మల్ని అర్జెంటుగా ముంబై నుంచి రప్పించాను. ముంబైలో ఐశ్వర్య బ్రతికే ఉంది. తను ఇప్పుడు అక్కడి నుంచి తప్పించుకుంది. ఖచ్చితంగా హైదరాబాద్ రావచ్చు. ఈ విషయం సూర్యకి తెలియకముందే డూప్లికేట్ ఐశ్వర్యతో డీల్ పూర్తి చేసుకోవాలి. ఈయన గారు అనిత ఫోన్ చేస్తుందని వెళ్ళిపోయారు. లాయర్ గారిని తీసుకురావాలని డాడీ వెళ్ళిపోయారు. ఇంకా ఐశ్వర్య రాలేదు, సంతోష్ కూడా రాలేదు. అసలు ఈ డీల్ జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది? వచ్చారా? ఇంత లేట్ ఏంటి? అది కొంచెం 12 లేట్ అయిందండి. సారీ. మీ ఆవిడది? అదేంటి, అనిత తీసుకొస్తానంది కదా, తీసుకురాలేదా? ఇప్పటి వరకు లేదు. అదేంటి, ఇంకా రాలేదా? ఎందుకు తీసుకురాలేదో ఒకసారి అనితకి ఫోన్ చేయమని సూర్యకి చెప్పండి. అనితే ఈయనకు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళారు. అలాగా? మీ డాడీ ఉన్నారా? ఆయన లాయర్ గారికి ఫోన్ చేసి వెళ్ళారు. అసలు ఏంటండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఉండవలసిన క్యాండిడేట్స్ ఎవరూ లేరు. ఇంతవరకు నా భార్య ఐశ్వర్య కూడా ఇక్కడికి రాలేదు. మీలాంటి మొగుళ్ళుంటే ఇదిగో ఇంతే. ఎక్కడేం జరుగుతుందో ఏం అర్థం కాదు. ఏంటండి మీరు మాట్లాడేది? నేను చాలా కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఎవరైనా తన భార్యను తన వైపు తిప్పుకోవడానికి చూస్తారు, కానీ మీరు ఎదుటి వాళ్ళకి అప్పచెప్పి మీరు అలా డ్రామా చూసినట్టు చూస్తున్నారు. వాట్ డు యు మీన్? నేనన్నది కరెక్టే. జరుగుతున్నది చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. మీరేమో మీ పెళ్ళం గురించి పట్టించుకోరు, మా ఆయనేమో ఎప్పుడూ మీ పెళ్ళం గురించి ఆలోచిస్తారు. తప్పంతా మీ ఆయంది కాదు, మీది కూడా ఉంది. మీరే సరిగ్గా ఉండుంటే ఈ కథలో నాకు ఇన్ని తిప్పలు వచ్చుండవే కాదు. ఐశ్వర్య రాకముందే షీలా ఇక్కడికి వచ్చేస్తే బాగున్నాం. నేను పని అయిపోగానే ముంబై జంప్ అయిపోవచ్చు. ఏంటి ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదు, చెప్పండి. ఏం చెప్పమంటారు? జరుగుతున్నది చూస్తుంటే విడ్డూరంగా లేదు. అయినా మీరు మీ భార్యను వెంట పెట్టుకుని రాకుండా ఆ అనిత తీసుకురావడం ఏంటండి? అసలు మన మధ్యలో దాని పెత్తనం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ప్రతిదానికి పెద్ద ఫైర్ బాంబ్ లా వచ్చేస్తుంది. నాకు గాని కోపం వచ్చిందంటే దాన్ని బాంబ్ పెట్టి పేల్చేస్తాను. అనితంటే మీకు కూడా కోపమేనా? అయితే ముందు మీరు దానికి బాంబు పెట్టండి, ఆ తర్వాత నన్ను పిలవండి, నేనొచ్చి అగ్గిపుల్లు వెలిగిస్తాను. ఐశ్వర్య వస్తే వదిలిపెట్టకూడదు, సరేనా? చూడ్డానికి నేను గయ్యాళ్ళలా కనిపిస్తున్నాను కానీ నా బాధ ఎవరికి అర్థం కావట్లేదు. నేను కూడా అంతేనండి. చూడటానికి విలన్లా కనిపిస్తాను గాని నేనంత పెద్ద విలన్నేం కాదు. అంటే కొద్దిగానా? సరే సరే, మీ సంగతి నాకెందుకు కానీ ఐశ్వర్యతో ఈ డీల్ పూర్తయిన తర్వాత మీరు మీ భార్యను తీసుకుని ఊరు నుంచి వెళ్ళిపోతారా, లేకపోతే ఇక్కడే మకాం పెడతారా? ఎందుకండి అలా అడుగుతున్నారు? ఏం చెప్పను, మా బాధలు మావి. మీరు మకాం మార్చకపోతే మా ఆయన మీ ఇంట్లో మకాం పెడతారు.
డబ్బు పోయి భర్త పోయి మొత్తానికి నష్టపోతానేమోనని నా భయం నాది. సూర్య అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. అవును, అందుకే కదా నాకిన్ని బాధలు. సరే సరే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. సరేనండి, మీరు నాకు డబ్బు ఇవ్వగానే నా భార్య ఐశ్వర్యం తీసుకుని ఈ ఊరు నుంచే మకం మార్చేస్తాను. చాలా దూరం వెళ్ళిపోవాలి. అలాగే తల్లి, అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళిపోతాను, సరేనా? మనం ఐశ్వర్యం తీసుకొస్తామని మీ మావయ్య గారి ఇంట్లో అందరూ వెయిట్ చేస్తుంటారేమో. అవును, ఈ డీల్ కోసం మా మావయ్య గారు పెద్ద లాయర్ కూడా అరేంజ్ చేశారు తెలుసా. ఇంతకు ముందులా జరగకూడదని జాగ్రత్త పడి ఉంటారు. మా మావయ్య గారి కంటే చాలా డేంజర్ మనుషులు సలీం గ్యాంగ్. మనం వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. కారాపండి. షీలా, ఆగు షీలా. శిలా, శిలా ఆగు. శిలా ఆగు. శిలా, షీలా ఆగు. ఆగు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అడుగుతుంటే మాట్లాడవే. చెప్ప, ఎక్కడికి పారిపోతున్నావు? నీతో పాటైతే నేను పోలీస్ స్టేషన్కి రాను. ఎందుకని? అలా చేస్తే సలీం బ్యాచ్కి కోపం వస్తుంది. ఇప్పుడు రాదా? ఇప్పుడు వచ్చినా నా మీద మాత్రమే కోపం వస్తుంది. నేను ఐశ్వర్యలా నటించకుండా అసలు నిజం మీకు చెప్పానని నా మీద పగ పెంచుకుంటాడు. కానీ మీరు కూడా నాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి నా చేత వాళ్ళ మీద కంప్లైంట్ ఇప్పించారని తెలిస్తే వాళ్ళకి నాతో పాటు మీరు కూడా శత్రువులు అయిపోతారు. వాళ్ళు చాలా డేంజర్ మనుషులు సూర్య. మిమ్మల్ని కూడా బ్రతకనివ్వరు. నా వల్ల మీలాంటి మంచి మనుషులకు అన్యాయం జరగకూడదు. నేను నా కుటుంబం ఎలాగో చచ్చిపోతామని డిసైడ్ అయ్యాను. కానీ మీరు హ్యాపీగా ఉండాలి. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు నా మూలంగా సఫర్ అవుతున్నారంటే నేను చచ్చిపోయాక నా ఆత్మ కూడా క్షోభిస్తూనే ఉంటుంది. నువ్వు అనవసరంగా భయపడి ఏదేదో ఊహించుకుంటున్నావు. నీకేం కాదు. అలా అనుకో. నేను జరగబోయే నిజం చెప్తున్నాను. సలీం వాళ్ళు ఎంత దుర్మార్గులో మీకు తెలీదు. అందుకే కదా వాళ్ళని పోలీసులు పట్టిద్దాం అనుకుంటున్నావు. అదంత ఈజీ కాదు. మధ్యలో మీరు నష్టపోవడం తప్ప. సరే, ఏం జరిగితే అదే జరుగుతుంది. ముందు పోలీస్ స్టేషన్ పదా. ప్లీజ్ వద్దు, నన్ను ఇలా వదిలేయండి. వదిలేస్తే ఏం చేస్తావు? అది నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీతో పాటు పోలీస్ స్టేషన్ మాత్రం రాను. ప్లీజ్, మీరు నన్ను ఇలా కోపంగా చూడకండి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నాకు మీరంటే చాలా ఇష్టం. అందుకే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను. నేను మీతో గడిపిన ఎన్ని రోజుల్లో స్నేహం విలువ ఎంత గొప్పదో తెలుసుకున్నాను. ఒక్క విషయం చెప్పనా సూర్య, నీతో దగ్గరగా గడిపిన చాలా సార్లు నీలాంటి వారు నాకు భర్తగా వస్తే ఎంత బాగుండునో అనిపించేది. నాకు మరో జన్మంటూ ఉంటే నీకు భార్యగా పుట్టాలని ఆ దేవుణ్ణి చాలా సార్లు కోరుకున్నాను. నేను ఐశ్వర్యని అనుకుని నువ్వు నా మీద ప్రేమ చూపిస్తుంటే ఆ ప్రేమలో ఉన్న గొప్పదనాన్ని నేను మైమర్చిపోయి చూసేదాన్ని. నువ్వు ఏ కల్మషం లేని స్వచ్ఛమైన నీరు లాంటి వాడివి. నీరు ఏ రంగు సీసాలో పోస్తే ఆ రంగులోకి మారిపోయినట్టు
ఏ పాత్రలో పోస్తే అందులో ఎమిడిపోయినట్టు నువ్వు ఎదుటి వాళ్ళ మంచి కోసం ఎలా అయినా మారిపోతావు సూర్య. నీలాంటి మంచి మనుషుల అవసరం ఐశ్వర్యకి చాలా ఉంది. ఆమెకి న్యాయం జరిగేలా చేయండి. నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళండి. నువ్వు అలేఖ్యవేనా? అవును. అలేఖ్య, కాస్త నేను చెప్పేది విను. అబ్బా, ఎంత గొప్పగా నటిస్తున్నావే. అచ్చు ఐశ్వర్యలాగే మాట్లాడుతున్నావు. ఐశ్వర్యలాగా ఏంట లేఖ్య? నేను ఐశ్వర్యనే. ఛీ, నోర్మయ్. ఇలా ఒకదాని తర్వాత ఒకటొచ్చి నేనే ఐశ్వర్య అని ఇంకా ఎంతకాలం మమ్మల్ని మోసం చేస్తారే?